నాకు అర్థమైంది. ఆయన కృప, ఆయన కృప దానిని బట్టే నాకు అర్హత. కానీ అన్ని 0 మార్కులు నాయన్నా మీ కూడా నోరు తెరిచి చెప్పండి. అందరూ సున్నాలే, అవకాశం ఉన్నంత పెద్ద సున్నాలు పెట్టుకొని వచ్చాం. సున్నాలే తేడా, అంటే సైజులు తేడా సున్నాల్లో. కొంతమంది చిన్న చిన్న సున్నాలు, కొంత పెద్ద సున్నాలు, కొంతమంది కోడిగుడ్డు అంత సున్నాలు. అంతే, సున్నాల సైజుల్లో తేడానే కానీ మొత్తం అందరికీ సున్నాలే. అయితే ఎన్ని సున్నాలు అంటే ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి 5 సున్నాలు, 3 సున్నాలు, 10 సున్నాలు అండి, 7 సున్నాలు, 5 సున్నాలు, 6 సున్నాలు అట్లా పెట్టుకొని సున్నాల సంఖ్య పెంచుకొని కూర్చున్నాం అందరం. అంతే. అప్పుడు దేవుడు ఆయన కృపతో ఏం చేశాడంటే, ఉదాహరణకి ఒకడు 5 సున్నాలు సాధించుకున్నాడు అనుకో కష్టపడి. అప్పుడు దేవుడు కృపతో ఏం చేశాడంటే, ఈ సున్నాలన్నిటికీ ముందు క్రీస్తు అనే ఒకటి చేర్చాడు. ఈ సున్నాలన్నిటికీ ముందు క్రీస్తు అనే ఒకటి చేర్చేసరికి దాని విలువ మారిపోయింది. ఇప్పుడు 5 సున్నాల పక్కన ఒకటి చేరిస్తే 1 लाख రూపాయ అంటే అర్థం ఏంటో తెలుసా? 1,00,000 రూపాయలు. ఒకడు ఇంకొక అడుగు ముందుకేసి మరొక 2 సున్నాలు అదనంగా సంపాదించాడు. 7 సున్నాలు పెట్టుకొని కూర్చున్నాడు. సంపూర్ణ సంఖ్య ప్రభువా, 7 సున్నాలు, ఇంతకు మించి ఏమి లేదు నాయన, నీకు స్తోత్రం అంటే యేసు అనే ఒకటి చేర్చాడు ముందు. అయిపోయే సున్నాల అర్థం మారిపోయే. అంతకుముందు 5 సున్నాలోడికి ఒకటి చేరిస్తేనేమో 1,00,000, 7 సున్నాలకి ఒకటి చేరిస్తేనేమో 1,00,00,000. చూడండి, ఒకడు తాను ఎంత స్పష్టంగా ఎక్కువ సున్నాలు గలవాడినని గుర్తిస్తాడో అంత విలువ మారిపోద్ది వానికి, అంత విలువ మారిపోయింది. ఒకడు 10 సున్నాలని గుర్తించాడు అనుకో, అన్న నువ్వు 2 సున్నాలు, ఆయన 3 సున్నాలు, ఈయన 7 సున్నాలు, నేనైతే ఏకంగా 10 సున్నాలు అన్నా, అది నా జీవితం అన్నాడు అనుకో. యేసు అనే ఒకటి చేరితే, ఒకటి పక్కన 10 సున్నాలు పెడితే ఎంతో చెప్పండి. ఒకటి పక్కన 7 సున్నాలు ఉంటే 1,00,00,000, 8 సున్నాలు ఉంటే 10 కోట్లు, 9 సున్నాలు ఉంటే, అవునా? అది ఎంత ఎంత విలువ మారిపోయింది. అందుకే చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినంటే, నువ్వు ఎన్ని సున్నాలో నువ్వు గుర్తించగలిగితే అంత గొప్పగా నిన్ను, అలాగని సున్నాలుగా చెడిపోమ్మని కాదు, నిన్ను నువ్వు గుర్తిస్తే చాలు. ఫస్ట్